ఇంకా అభిషేకం ఉన్న కెపాసిటీ ఏంటో తెలుసా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం ఎలీషా స్టోరీ. ఒకడు దూలము నరుకుచుండగా గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలును వాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడిన అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేనెను. ఇదే మెరకలు. అసలు సైన్స్ కు విరుద్ధం. సైన్స్ ఏమని చెప్తుందంటే నీటి సాంద్రత తక్కువ, ఇనుము సాంద్రత ఎక్కువ. అందుకోసం ఏంది, ఆ బరువును తట్టుకోలేక అది కిందకి. ఎలీషా చేసిన పని ఏంటి, కర్రకి ఇక తనలో ఉన్న అభిషేకం ట్రాన్స్ఫర్ చేశాడు. అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, నేచురల్ లా ప్రకారం మనం ఎప్పుడైతే కట్టెని కింద కొట్టినప్పుడు అది ఎంత ఫోర్స్ కొడుతుందో అది బ్యాక్ వస్తుంది. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఎలీషా దాన్ని పట్టుకుని దాన్ని ఇలా కొట్టాడు, అది ఎగ్జాక్ట్ గా అది ఎక్కడ పడ్డదో ఆ ప్లేస్కి వెళ్ళింది. ఇలా చేసేది అనుకున్నాం, గొడ్డలిని తేలేటట్టు చేసేది. అంటే అనాయింటింగ్ ఏం చేస్తుంది తెలుసా, నేచురల్ లాస్ ని బ్రేక్ చేస్తుంది. ఎందుకు, దేవునికి ఎదుట ఇనుమ నిబంధనలు పనికిరావు. ఎప్పుడైతే అభిషేకంతో అక్కడ పంపినప్పుడు ఆ పుల్ల అక్కడికి వెళ్ళి ఆ ఇనుమును తాకింది.